Is in today's interview, we have a fertility specialist and gynecologist, Dr. Seshapriya Garu with us. So, వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? గ్రేట్, థ్యాంక్ యూ. ఫుడ్, స్ట్రెస్ అండ్ స్లీప్, సో వీటి ఇంపాక్ట్ ఉమెన్ హెల్త్ మీద ఎంత మేరకు, ఏ మేరకు ఆ లెవెల్ ఉంటుంది కదండి. సో మనం చాలా లైట్గా తీసుకుంటాం. అంటే ఫుడ్ సర్లే ఒక పూట తినకపోతే ఏముంది, స్ట్రెస్ మనకు తెలియని కూడా తెలియదు దట్ వీఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అని చెప్పి. ఇంకా స్లీప్ కూడా పెద్దగా పట్టించుకోరు. యూనో ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంటిని చక్కదిద్దటం, మిగతా వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవటం, సో దాంట్లో ఉండే కేర్ వాళ్ళని వాళ్ళు చూసుకోవడంలో చాలా మటుకు తగ్గించేస్తూ ఉంటారు. సో అవి ఏ లెవెల్ వరకు ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు ఉమెన్ హెల్త్ మీద? స్ట్రెస్ అనేది ఇట్స్ అ వైడ్ టర్మినాలజీ అనమాట. సో ఫిజికల్ స్ట్రెస్ ఉండొచ్చు, స్ట్రెయిన్ ఉండొచ్చు, మెంటల్ స్ట్రెస్ ఉండొచ్చు, హార్మోన్ ఇబ్బందులు ఉండొచ్చు. సో ఏదైనా కానీ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. సో సెల్ అనడానికి వస్తే మనకు సెల్యులర్ రీజనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన బాడీ కూడా ఎప్పుడు కూడా కొన్ని సెల్స్ రొటీన్గా చనిపోతూ ఉంటాయి, కొత్త సెల్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పద్ధతి అనేది కంటిన్యూస్గా కావాలి అంటే బాడీకి కావాల్సింది ఫస్ట్ థింగ్ రెస్ట్. ఓకే, అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ప్లస్ రిచ్ ఫుడ్ విచ్ ఇస్ రిచ్ ఇన్ మల్టీవైటమిన్స్ కానివ్వండి, మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, ఫ్రెష్ వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లో, కలర్ఫుల్గా ఉండే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఈ లెవెల్స్ అన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఫ్యాటీ యాసిడ్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే డెఫినెట్గా అందరు నాన్ వెజ్ తినరు, బట్ ఫిష్లో కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ఇవన్నీ తీసుకున్నప్పుడు బాడీలో మన గట్ అనేది బెటర్ ఉంటుంది. సో ఎవరికైనా అది ఒక కాన్సెప్ట్ చెప్తుంటారు, ఒక మనిషిని హ్యాపీ చేయాలంటే స్టమక్ హ్యాపీ ఉండాలి. సో అది డెఫినెట్గా కరెక్ట్. ఎందుకు అంటే మన స్టమక్ అనేది మనం ఓరల్గా తీసుకునే ఏదైనా కానీ ఇట్ విల్ ఫిల్టర్ ఇట్, దాంట్లో మన బాడీకి కావాల్సిందన్నీ ఐసోలేట్ చేసుకొని మిగిలింది ఎక్స్క్రీట్ చేసేస్తుంది. సో ఆబ్వియస్లీ స్టమక్ ఈజీ ఫుడ్స్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే డెఫినెట్గా సెల్ అనేది యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో సెల్యులర్ రిప్లెనిషింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి, ఏ లెవెల్లో స్ట్రెస్ అంటున్నాం. సో వెన్ మనం ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము లేదా కరెక్ట్ టైంకి తినట్లేదు, సో ఈ గట్లో మన యాసిడ్ సెక్రేట్ అవ్వడం కానివ్వండి, లేదా మన మెటబాలిక్ సిస్టమ్ అనేది డెఫినెట్గా హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఫుడ్ ఏది తిన్నా కానీ ఫస్ట్ మనకు బాడీలో ఇన్సులిన్ అనేది రెగ్యులేట్ అవుతుంది. సో ఈ ఇన్సులిన్ అనేది మన హోల్ బాడీని డిరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇన్సులిన్ మెటబాలిజం అనేది, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. ప్లస్ రోజు ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. సో వెయిట్ గెయిన్ అనేది మనం ఏమీ చేయట్లేదు, మేము తినట్లేదు మేడం అయినా వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటే స్లీప్ సరిగ్గా లేదేమో. సో డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇట్స్ కంబైన్డ్ థింగ్ అనమాట. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ కిందనే వస్తాయి. సో ఇవన్నీ మనం ఏం పట్టించుకోకుండా మనం చేసే పని మనం చేసుకొని సరిగ్గా తినకుండా చేయకుండా నాకు రోగాలు వచ్చాయంటే అది కాదు కదా. సో లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.